సో చాలామందికి తెలవని విషయాలు ఏంటంటే హౌ టు స్పీక్ ప్రజెంట్ ఇన్ ఎ స్పీచ్, ఎలా ప్రజెంట్ చేయాలి, అది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పే టెక్నిక్ వెరీ ఫాస్ట్ చెప్పేస్తాను. ఇది నేర్చుకుంటే మీ గ్రూప్ డిస్కషన్లో పనికొస్తుంది, పబ్లిక్ స్పీకింగ్లో పనికొస్తుంది. అదే రకంగా మీకు బాగా పనికొచ్చేది జస్ట్ ఎ మినిట్ జస్ట్ ఎ మినిట్లో పనికొస్తుంది. అదే రకంగా మీ ఇంటర్వ్యూస్లో కూడా పనికొస్తుంది. రెడీయా? ఐ విల్ ప్రజెంట్ యూ నౌ హౌ టు ప్రజెంట్ ఆన్ ది స్టేజ్. స్టేజ్ మీద ఎలా మాట్లాడాలి, స్టేజ్ మీద ఎలా ప్రజెంట్ చేయాలి అన్నది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది మిస్ అయిపోతుంటారు ఇది. దాంతోనే ఆ భయం అలాగే ఉంటుంది. నేను భయం కూడా తీసేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజెంటేషన్ స్కిల్స్ నేర్చుకుందాం. ఇది మీరు ఒక్కసారి ఓవర్కమ్ అయ్యారు అనుకోండి, ఎనీథింగ్ యూల్ ఓవర్కమ్. ఏ ప్రాబ్లం ఉంటుంది ఇంకా లైఫ్లో. ప్రజెంటేషన్ స్కిల్స్ అంటే ఏంది? మన మనసులో ఉంది నోట్లో నుంచి చెప్పడం. మళ్ళీ చెప్తున్నాను, మనసులో ఉంది నోట్లో నుంచి చెప్పడం. మనసులో ఉంది నోట్లో నుంచి చెప్పకుండా అది మనసులోనే ఉండిపోతుంది. అది మనసులోనే ఉండిపోవడం వల్ల ఏమీ తెలుసా, అది బయటకు రాదు. బయటకు రాదంటే నువ్వు మనసును చంపేస్తున్నావు, అంటే యువర్ ఎ కిల్లర్, అంటే నువ్వు ఒక హంతకునివి, అంటే నువ్వు ఒక క్రిమినల్. ఏం క్రిమినల్వు? నీ మనసును చంపుతున్న ఒక హంతకునివి. అంటే ప్రతి ఒక్క హంతకునికి పనిష్మెంట్ ఉంటుంది. నిజంగా చంపేసిన పనిష్మెంట్ ఉంటుంది, మనసును చంపిన పనిష్మెంట్ ఉంటుంది. ఆ పనిష్మెంటే మన యూత్, మీ యూత్ ఈ టోటలీ ఆర్ సఫరింగ్ విత్ ఓన్లీ వన్ పనిష్మెంట్ కాల్డ్ పావర్టీ, పేదరికము. అది పోవాలంటే ఏం చేయాలి? నేను ఇప్పుడు మీ ముందు ప్రజెంట్ చేస్తాను, ఓకేనా? నా క్లాస్ ఇలా ఉండదు బాస్, బాగా అల్లరి ఉండాలి నా క్లాస్లో. యా మనుషులు అనే వాళ్ళు రెస్పాండ్ అవుతూ ఉంటారు. ఓకే, రైట్. ఇప్పుడు మీకు చెప్తాను వినండి. మనసులోని నోట్లో నుంచి బయటకు రావాలి. రాకపోవడానికి ప్రాబ్లమ్స్ ఏంటి? ఫియర్ గురించి ఇంతకుముందు ఏం చెప్పారు సారు? మర్చిపోయారు. ఫియర్ గురించి ఏం చెప్పారు? ఫేస్ ద డియరా ఫియర్. నేనేం చేసిన తెలుసా? ఫియర్కి ఒక చిన్న అక్రోనియం పెట్టాను. ఫాల్స్ ఎవిడెన్స్ అపియర్ రియల్. ఇట్స్ ఎ ఫాల్స్ ఎవిడెన్స్, దెర్ ఇస్ నో మీనింగ్ ఇన్ దట్. దాంట్లో మీనింగే లేదు. కాబట్టి అది ఎలా ఎదుర్కోవాలి మీకు చెప్తాను. ఇది చెప్పే ముందు నేను ఒక చిన్న విషయం చెప్తాను. నాకు బ్యూటిఫుల్ న్యూస్ చెప్తాను, ఓకేనా? 1986లో నేను ఎల్ఐసిలో జాయిన్ అయ్యాను యాజ్ ఎ డెవలప్మెంట్ ఆఫీసర్గా. హైదరాబాద్లో ట్రైనింగ్ ఉండే. అప్పుడు కడప నుంచి ఒక 15 మిత్రులు, హైదరాబాద్ నుంచి 15 మిత్రులు కలిసి మాకు ట్రైనింగ్ నడిచింది అక్కడ. ఆ ట్రైనింగ్లో కాళహస్తి నుంచి నా మిత్రుడు అక్కడికి వచ్చారు. నేను ఐఎమ్ అగైన్ అతని ఒక 15 ఏళ్ళ తర్వాత తిరిగి చూస్తున్నాను. శేషారెడ్డి గారు నా మిత్రుడు. నిలబడి ఇట్లా నాన్న ఒకసారి నిలబడి శేషారెడ్డి గారు ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ కాళహస్తి, నా స్నేహితుడు. 31 ఇయర్స్ లేదన్న, మనం 31 ఇయర్స్ కలిసాం. 15 ఏళ్ళ కింద ఒకసారి మీటింగ్లో కలిసాం. ఓకే, సో నా ఫ్రెండ్ వచ్చాడు కాబట్టి నాకు కూడా హ్యాపీగా ఉంది. రైట్, ఏదో ఆపుకోలేకపోతున్నాను. ఎందుకు? మనసులో ఉంది, నోట్లో నుంచి చెప్పేశాను. చెప్పలేదనుకో లోపల ఏదో పని చేస్తుంటుంది. అవునా కదా? ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంది? మనసులోని మాట చెప్పకపోవడం. ఇంటర్వ్యూలో ఫెయిల్ కావడానికి కారణం ఏంటి? మనసులో ఉంది చెప్పకపోవడం. లవ్లో ఫెయిల్ కావడానికి కారణం ఏంటి? నాకు మామూలుగా ఫోన్ చేస్తూ ఉంటారు. నా ఫోన్ నెంబర్ మీ అందరికి ఇచ్చాను చూడమ్మా. ఈ ఫోన్ నెంబర్ ఇప్పటిది కాదు, 1993 నుంచి సేమ్ నెంబర్ ఉంది, ఏం మారలే. ఎవరైతే ఫోన్ నెంబర్ మారుస్తున్నారో వాళ్ళు అప్పుల పాలైనట్లు లెక్క గుర్తుంచుకోండి. వాళ్ళు నమ్మొద్దండి. ఫోన్ నెంబర్ మార్చడం నమ్మొద్దు అసలు. ఎందుకంటే వాడు ఫోన్ నెంబర్ మార్చడం ఎవరు చేస్తాడు, అది ఎవరిష్టం అన్నది. నేను చెప్తున్నాను వినండి. చాలామంది ఫోన్ చేస్తుంటారు. సార్ అంటాడు. ఏమైంది అంటే, సార్ ఏమైందే, నేను చచ్చిపోతాను సార్ అంటాడు. ఎందుకు అంటాను. సార్ ఒక అమ్మాయి చేయించింది సార్ అంటాడు. ఏమైంది అంటే, ఏం లేదు సార్, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ 3 సంవత్సరాలు ఎంబడి తిరిగాను సార్. నోట్స్ రాయమంటే నేనే రాసి పెట్టాను సార్. ఆమెకు అర్థం కాకుండా నేనే అర్థం చేసుకొని చెప్పాను సార్. ఏమైంది అంటే, సార్ ఇప్పుడు అమ్మాయి నన్ను పెళ్లి చేసుకొని అంటుంది సార్. పోనీ ఆమె వద్దంటుంది కదా, నువ్వు ఎప్పుడన్నా ప్రపోజ్ చేసావా? అలాంటి చేస్తారా సార్ అన్నాడు. మళ్ళీ మనసులో ఉంది చెప్పొచ్చు కదా. చెప్తే మంచిదా సార్ అన్నాడు. చెప్తే మంచిదేరా బాబు. ఎస్ అంటే ఓకే, లేకుంటే నెక్స్ట్, నో అంటే నెక్స్ట్ ఆపర్చునిటీ, నో అంటే న్యూ ఆపర్చునిటీ. ఈ రెండోది బాగుంది అనుకున్నాను. నో అంటే న్యూ ఆపర్చునిటీ. మిమ్మల్ని ఏమి ఇలాంటిది ఎంకరేజ్ చేయట్లేదు, గుర్తుంచుకోండి. ఎందుకు అలా సఫర్ అవుతూ ఉంటారు? నో సఫరింగ్ బాస్.
మనసులో ఉంది ఓపెన్గా చెప్పగలగాలి. ఇంటర్వ్యూకి వెళ్తూ ఉంటారు. ఎలా వెళ్తారు తెలుసా మీరు ఇంటర్వ్యూకు? ఎలా వెళ్తారు? ఏదో తప్పు చేసినట్టుగా. ఇంటర్వ్యూకి ఇప్పటి నుంచి వెళ్ళండి. ఇంటర్వ్యూ రూమ్లో ఎంతమంది కూర్చుంటారు? గట్టిగా. లోపలికి ఎంతమంది వెళ్తారు? గట్టిగా సౌండ్. ఇప్పుడు ధైర్యవంతులు లోపల ఉన్న వాళ్ళ, బయట నుంచి లోపలికి వచ్చిన వాళ్ళ? సింహం ఎప్పుడు అది బాస్. ఇంటర్వ్యూలు అలా ఉండాలి. మనం భయపడదు. మనం లోపలికి వెళ్తుంటే నలుగురు కూర్చుంటారు. బాస్ ఏమనుకున్నావు, ఇది టైగర్ వెళ్తుంది అనుకోవాలి. అప్పుడు యువర్ యాటిట్యూడ్ డిఫరెంట్, యువర్ లైఫ్ విల్ డిఫరెంట్. దీనికి కారణం ఏంటంటే మనసులో ఉంది, నోట్లో చెప్పకపోవడం. బాస్ నీ ఫ్రెండ్షిప్లో అప్పుడప్పుడు ఫ్రెండ్స్ గొడవ పడుతుంటారా పడరా? చెప్పండి అయ్యా. ఆ కారణం ఏంటి? ఏదో ఎందుకంటే 100%గా ఫ్రెండ్స్, గొడవ పడిన ఫ్రెండ్స్ ఈ ప్రపంచంలో ఎవడు ఉండడు. గొడవ పడతారు. ఎందుకు తెలుసా? ఫ్రెండ్ అంటే ఎవరు తెలుసా? ఎదుటివాడు ఎటువంటి వాడు అయినా సరే వాడిని ఉన్నట్టుగా ప్రేమించడమే స్నేహితం. ఎదుటివాని కళ్ళల్లో నుంచి, ఎదుటివాని బాధలు వాని కళ్ళల్లో నుంచి నీటి చుక్కలు పడుతున్నప్పుడు కింద పడకముందే వచ్చి అందుకునేవాడే ఫ్రెండ్. ఫ్రెండ్షిప్ గ్యారంటీ ఉంటాయి, ఏదో ఒకటి వస్తాయి, కానీ సారీ చెప్పుకోరు. సారీ చెప్పుకోవడం కారణం ఏంటి? వాని సంగతి చూస్తా. నేను ఏం సంగతి చూస్తా? ఏదో సినిమాలు ఎవరు చెప్తారు ఇట్లా, నాకు తెలియదు. పేరు మీరే చెప్పండి, నేను చెప్పా. సరే ఓకే. వాట్ ఈస్ దట్ యూ విల్ డూ ఇట్? సారీ చెప్పొచ్చు కదా. సారీ రా నేను అన్నాను, అయిపోయింది, ఫినిష్. నేను చెప్పా సారీ. అలాగే మోస్తుంటారు, అలాగే బరువు. మనసులో నుంచి నోట్లో చెప్పకుండా ప్రాబ్లం. అన్న తమ్ముళ్ళు గొడవ పడుతూ ఉంటారు. దాని కారణం ఏంది? మనసులో ఉంది పంచుకోకపోవడం. కొంతమంది మీ దుర్మార్గులు అమ్మతో మాటలు మాట్లాడడం మానేశారు. అమ్మతో మాట్లాడరు, కొంతమంది నాన్నతో మాట్లాడరు, కొంతమంది చెల్లితో మాట్లాడరు, కొంతమంది స్నేహితులతో మాట్లాడరు. కారణం ఏంటి తెలుసా? నేను చెప్పొద్దు, నేను చెప్పను. మనసులో ఇలా దాచిపెట్టుకున్నంత వరకు హ్యాపీగా ఉండవు బాస్. మనసులోంచి ఓపెన్గా రావాలి. దానికోసమే ఈ ప్రక్రియ మీకు నేర్పిస్తున్నాను. రెడీయా? ఓకే బాస్, నేను సింపుల్ చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, నువ్వు ఏదైనా పని చేస్తే నేను అందరు మెచ్చుకుంటారా ఈ ప్రపంచం పైన? నాకు ఆన్సర్ రావట్లేదు, శాపం పెడతాను. అందరు మెచ్చుకుంటారా? పోనీ మీ ఇల్లంతా అమ్మేసి, మీ ఆస్తులు అమ్మేసి అందరికి దానం చేయండి, ఏమంటారు? మెంటల్ పిచ్చోడు అంటారు. బాగా చెప్పావు. ఎవరు చెప్పారు? అబ్బాయి చప్పటి కొట్టండి గట్టి, చాలా బాగా చెప్పాడు, చప్పటి కొట్టండి, బాగా చెప్పాడు. పిచ్చోడు అంటారు. నేను ఇంగ్లీష్లో మెంటల్ అన్నాను. పోనీ మీరు ఎవరికి ₹1 దానం చేయాలి, ఏమంటారు? అబ్బా ఇప్పుడు బాగా ఉంది. పెళ్ళి అయిందనుకో ఏమంటారు? పెళ్ళి అయితే ఏమంటారు? వీడు బుక్ వేయండిరా అంటారు. అసలు పెళ్ళే కాలేదనుకో ఈ అబ్బాయిలాగా, ఏదో ప్రాబ్లం అంటారా? అది కదా బాబు, అలా అనదు ప్లీజ్, అలా అనదు. వాళ్ళు కూడా కేసు పెడతారు, జాగ్రత్త. పోనీ నువ్వు నల్లగా ఉన్నావు అనుకో ఏమంటారు? ఏమంటారు? తెల్లగుంటే ఏమంటారు? తెల్లగుంటే తెల్లోడు అంటారు, నల్లోడు అంటారు. పొట్టిగుంటే, అమ్మాయిలు పొట్టుకుంటే గట్టిగా చెప్పండి, గట్టిగా. అబ్బాయిలు చెప్పండి గట్టిగా, గట్టిగా గట్టిగా. అబ్బాయిలు పొట్టలు ఉంటే గట్టిగా. వాడు ఫీల్ అవుతూ ఉంటాడు, ఫీల్ అవుతూ ఉంటాడు. ఫీల్ అయితే పొడుగవుతాడా? ఏడిస్తే పొడుగవుతాడా? చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి? పొడుక్కోవాలి. అమ్మాయిలు కొంతమంది ఏదో కొనుక్కుంటారు, ఇలా నడుస్తారు గాల్లో. ఐ డోంట్ నో వాట్ ఇస్ దట్ కాల్, వాట్ ఇస్ దట్ కాల్. అబ్బాయిలకు తెలుసు, ఎందుకంటే ఎన్నిసార్లు ఎక్స్పీరియన్స్ అయిందో. సరదాగా ఉండండి అన్న. నేను టఫ్ సబ్జెక్ట్ను సింప్లిఫై చేసి మీకు ప్రజెంట్ చేస్తున్నాను. ఉద్యోగాలు రాకపోవడానికి కారణం, ప్రాబ్లంలు ఉండడానికి కారణం, ఇంకా పేదవాళ్ళు ఉండడానికి కారణం కేవలం మనసులో ఉన్న మాట నోట్లో నుంచి రాకపోవడమే. దట్స్ ఇట్. Unless until you ventilate your feelings, you will never become rich. You have to ventilate. మనసులో ఉన్న మాట చెప్పుకోగలగాలి. మనసులో ఉన్న మాట చెప్పుకోలేకుంటే నువ్వు పిరికివాని కాదు బాస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు విజయం సాధించే హక్కు నీకు లేదు బాస్. యు నీడ్ టు వెంటిలేట్. అలా వెంటిలేట్ చేయాలంటే మీకు ఒక విషయం చెప్తాను, మళ్ళీ వినండి, ఓకేనా? ఈ నల్లగా ఉన్న వాళ్ళు ఏమనుకోవాలి తెలుసా? రజనీకాంత్ ఏదో సినిమాలో మొత్తం రాసుకుంటాడు చూడండి, ఆ సినిమా పేరు చెప్పండి. అబ్బా ఏం మెమరీ నాన్న మీది. చాలా ఎస్వి యూనివర్సిటీ అమ్మాయిలు అబ్బాయిలు చాలా తెలివి వాళ్ళ సినిమాల గురించి బాగా తెలుసు. అమ్మా గాయత్రి కాలేజ్ ఏ యూనివర్సిటీ కదా? ఓకే వచ్చారు, ఎందుకంటే వాళ్ళు రాకుంటే అసలు మీకు జనమే ఉండకపోతారు. ఆ కాలేజీ వాళ్ళు 400 మంది వచ్చి కూర్చున్నారు ఇక్కడ, అందుకనే ఫుల్ స్ట్రెంత్ వచ్చింది. డే 1 నుంచి ఇంటెలిజెంట్ వాళ్ళు వచ్చి కూర్చున్నారు మొత్తం, అలా ఉంటుంది. రైట్, ఇప్పుడు వినండి బాస్.
మీరు ఏం చేసినా ఎవరో ఒకటి అంటారా అనరా? ఎవరో ఒకటి ఏదో ఒకటి అంటారా అనరా? ఏం చేయకున్నా అంటారా అనరా? చేసినా చేయకున్నా బతికినా పోయినా సౌండ్ రావట్లేదు, శాపమో గట్టిగా. నల్లగున్నా తెల్లగున్నా పొట్టిగున్నా పొడుగున్నా పెళ్ళైనా పెళ్ళి కాకున్నా పాస్ అయినా బ్యాక్లాగ్స్ పడ్డా. వావ్, సూపర్ బాస్, సూపర్ సూపర్. బ్యాక్లాగ్స్ ఉన్నా అంటారు. ఇప్పుడు దీనికి మీ సింపుల్ సమాధానం ఇస్తాను బాస్. దాని తర్వాత ప్రజెంటేషన్ స్కిల్స్ ఉంది, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు ఓవర్కమ్ ది ఫియర్. హౌ టు ఓవర్కమ్ ది ఫియర్? దట్ ఇస్ నాట్ ఈజీ, బట్ ఇట్స్ వెరీ వెరీ ఈజీ. మీరు భూమి మీద పుట్టినప్పుడు ధైర్యంగా పుట్టారా, పిరిగ్గా పుట్టారా? సౌండో. ఎగ్జాంపుల్, మీరు 2 సంవత్సరాల వయసు ఉంది మీకు, ఆర్ 1.5 year వయసు ఉంది. మీరు బొమ్మలతో ఆడుకుంటున్నప్పుడు పాము వస్తే, నిజమైన పాము వస్తే పాముతో ఆడుకున్నారా, భయపడ్డారా? అంటే భయమని తెలవనంత వరకు మనకు భయము తెలియదు. అంటే భయము తెలవనంత వరకు భయము తెలియదు. మళ్ళీ చెప్తున్నానన్నా మూడోసారి, భయము అని తెలవనంత వరకు మనకు భయము తెలియదు. భయము వీడితేనే జయము నీ జీవితంలో, అదర్వైజ్ నో భయము. నిన్ను అత్త పాతాలను తొక్కేస్తుంది భయం. Everybody who are sitting in front of me, many people are suffering with only one habit, boss. Bad habit. వెనకాల కూర్చొని పిల్లి కూతలు కూస్తాడు, స్టేజ్ మీకు రమ్మంటాడు, మాట్లాడు, క్వశ్చన్ అడగమంటే అడగడు. లాస్ట్కి పేపర్ రాసిమంటే 20 పేపర్లు వచ్చాయి. మీరు రాసింది ఒకటి, నేను చదివింది ఒకటి. అక్కడ అర్థం కాలేదు మీకు, ఎందుకంటే దాంట్లో స్పెల్లింగ్ మిస్టేక్స్ మొత్తం, సెంటెన్స్ ఫ్రేమింగ్ కూడా సరిగ్గా లేదు. తెలుగు ఒక అబ్బాయి రాశాడు, చాలా బాగా పెద్ద కోర్సు ఉంది ఆయనకి, పెద్ద బాగా చదివాడు, అది తెలుగు అని అర్థం కాలేదు నాకు. మీరు మంచి వాళ్ళనా, ఎస్పీ యూనివర్సిటీ చాలా మంచి వాళ్ళం కాదను. దిస్ ఈజ్ ద ప్రాబ్లం. అయినా సరే నేను ఇంత ఇన్సల్ట్ చేసి మాట్లాడుతున్నా. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను అన్న, మిమ్మల్ని ఏం చేసినా ఎవరన్నా ఒకరు అంటారా అనరా? చేయకున్నా తెల్లగున్నా నల్లగున్నా. ఇప్పుడు ఎలా బయటపడాలో చెప్తాను వినండి సింపుల్గా. ఇప్పుడు నేను ఎలా ఉన్నాను, ఎంత తెల్లగా ఫెయిర్గా ఉన్నాను. కడుపులో మంటనా? అక్కడ అబ్బాయి, మా మూడో అబ్బాయి చూడు, బ్లాక్గా ఉన్నాడు అసహ్యంగా. ఇక్కడ చూడు, అదే 1 2 3. నీ పక్కకు అయ్యా, పక్కకు, నీ పక్కకు బాబు, ఇలా అనుకున్నావు చూడు, పక్కకు నిలబడు. చేతిలో బాటిల్ ఉన్నది. ఎంత బ్లాక్గా ఉన్నాడు చూడండి. ఎందుకు బ్లాక్ అంటుంది తెలుసా? ఈ అబ్బాయి ఎండలోకి పోతే ఎలా అవుతాడు, కోపం వస్తే ఎలా అవుతాడు, ఎర్రగా అవుతాడు, చలికాలంలో ఎలా అవుతాడు, పచ్చగా అవుతాడు. అంటే తెల్లగా ఉన్న వాళ్ళు రంగులు మార్చే అంత మాట అంటారేందా? మా కలరు కోపం వచ్చిన చలికాలంలో ఎండాకాలంలో నో చేంజ్. వీఆర్ పర్మనెంట్ పీపుల్ ఆన్ దిస్ ఎర్త్ వితౌట్ చేంజింగ్ ఎనీ కలర్స్. ఇప్పుడు చెప్పండి, నల్లగా ఉండడం వరమా కాదా, తెల్లగా ఉండడం శాపమా కాదా అని అనుకొని మనం ఎంజాయ్ చేయాలి అంతే. లేదంటే నేను నలుపు నుంచి తెల్లగా కావచ్చా? మైకల్ జాక్సన్ ట్రై చేసి ఏమైపోయాడు. మై డియర్, if you can change anything in your life, kindly listen to me carefully. If you can change anything in your life, kindly listen to me carefully. If you can change anything in your life, please change. If you can't change, accept it. If you can change, please change. If you can't change, accept it. దాన్ని స్వీకరించగలగాలి. మార్చితే మార్చే బాస్, మార్చలేకుంటే ఇంకేం చేయలేవు కదా. మీరు కోర్స్ తీసుకున్నారు, బిఏ ఏదో తీసుకున్నారు ఇక్కడ, బీటెక్ అని, అది మార్చగలరా? ఇప్పుడు ఎంజాయ్ కంప్లీట్. ఇప్పుడు నా స్పీచ్ ఉంటున్నారు, మార్చగలరా? మార్చేతుంటే వెళ్ళిపో, లేకుంటే విను. నన్ను మార్చగలవా? ఎంజాయ్. పోనీ మోడీని మార్చగలవా? వి వాంట్ దట్ కైండ్ ఆఫ్ ఎ పర్సనాలిటీ. ఎస్, వి వాంట్. ట్రంప్ను మార్చే అవకాశం మనకు ఉందనుకుంటా. ఉందా? ఇఫ్ యూ కాంట్ చేంజ్, యాక్సెప్ట్ ఇట్. ఇఫ్ యూ కాంట్ చేంజ్, ఎంజాయ్ ఇట్. ఇఫ్ యూ కాంట్ చేంజ్, యాక్సెప్ట్ ఇట్. అప్పుడు నీకు టెన్షన్ ఉండదు బాస్. ఇప్పుడు నేను మళ్ళీ సింపుల్ ఫైనలైజేషన్కి వస్తాను. స్టేజ్ మీదికి వచ్చినా నవ్వుతారా, నవ్వరా? సౌండో. స్టేజ్ మీదకి రాకుండా ఏదైనా మాట అంటారా, అనరా? స్టేజ్ మీదకి వచ్చినా అంటారు, స్టేజ్ మీదకి రాకుండా సౌండ్ గట్టిగా వచ్చినా. బాబు మాట్లాడతలే, ఎవరా బాబు, కొద్దిగా ఎక్కువైందా? ఓకే, లంచ్లో కూడా దొరుకుతుందా? ఓకే. వచ్చినా రాకున్నా
వచ్చినా రాకున్నా వస్తే ఒకటేసారి అంటారు, రాకుంటే జీవితాంతం అంటారు. గుర్తుంచుకోండి. వస్తే ఒకటిసారి తిడతారు, వస్తే ఒకటిసారి విమర్శిస్తారు, వస్తే ఒకసారి అసహించుకుంటారు, వస్తే ఒకసారి అవమానం చేస్తారు, రాకుంటే జీవితాంతం అంటారు. బాస్ చెప్పండి, ఒకసారి రావడం బెస్టా, లైఫ్ లాంగ్ రావడం బెస్టా? సౌండో చెప్పండి. ఎంతమంది స్టేజ్ మీదకి రావడానికి రెడీగా ఉన్నారు? మేము ఇన్సల్ట్ చేస్తాం, వస్తే మేము ఇన్సల్ట్ చేస్తాం. ఇదే ఒక గంట ముందు మారొచ్చు కదా. ఇంకా కొంతమంది నేను తీసుకొని కూర్చున్నారు. అలాంటి వాళ్ళ గురించి ఈ మామూలు డోజర్ పోలీసులు ఏదో థర్డ్ ఫోర్త్ ఇస్తాడు. థర్డ్ డిగ్రీ ఇప్పుడు వీళ్ళకి థర్డ్ డిగ్రీ చేయలేమంటే రెడీయా? నాకు మీరందరూ సపోర్ట్ చేస్తారని చేస్తాను. నేను మీకు ఏం మాట ఇచ్చిన ఫస్ట్ డే ఇక్కడ ఉన్న వాళ్ళ కూడా స్టేజ్ ఎక్కే విధంగా తయారు చేస్తాను మాట ఇచ్చాను, మర్చిపోకండి. ఎంతమంది వచ్చారు ఫస్ట్ డే? ఓహో ఇది కూడా ఉందా ఇంకా? ఓకే. ఇప్పుడు నేను మాట వినండి, చాలా సింపుల్. మీ ఇష్ట దైవాన్ని ఈ ప్రపంచంలో ఎవరైనా ఒక మాట అన్నారా, అనలేదా? చెప్పండి అయ్యా. అమ్మను, నాన్నను చెప్పండి గట్టిగా. నిన్ను కదా అంటే దాని అర్థం ఏంటంటే దేవుణ్ణి అన్నారు, అమ్మనే అన్నారు, నాన్ననే అన్నారు, మహాత్మా గాంధీ ఎవరి మన ప్రపంచంలో అన్నారా, అనలేదా? అన్నారు. ఎవరిని అనలేదు? ఒక పేరు చెప్పండి. ఎవరితో ఒక్క మాట పడని ఒక మనిషి పేరు కానీ, ఒక మహాత్ముడు కానీ, ఒక దైవ భక్తుడు కానీ, ఒక బాబా కానీ, ఒక ఋషి కానీ, దేవుడే కానీ ఒక్క పేరు చెప్పండి బాస్. ఎవరితో మాట పడని చెప్ప. ఆయన ఏమన్నారో ఇక్కడ చెప్పారు. డ్రెస్ గురించి మాట్లాడారు అక్కడ బ్రిటిష్ లో, అక్కడ అమెరికాలో చికాగోలో. వాట్ ఇస్ దిస్ డ్రెస్ అసహించుకున్నారు. చెప్పారు, నా డ్రెస్ కాదండి, మీ దేశంలో టైలర్ కొడతాడు కానీ మా దేశంలో సంస్కారం ఉందని చెప్పారు. ఆయన ఫస్ట్ ఛాన్స్ ఇవ్వలేదు, రిజెక్ట్ చేశారు. తర్వాత ఇచ్చారు. స్వామి కొనుక్కొని చదవండి. హి హస్ బీన్ ఇన్సల్టెడ్ ఇన్ ఓన్ ఇండియా. హలో, అర్థమవుతుందా? ఒక పేరు చెప్పండి బాస్. ఐ యామ్ ఏ డివోటీ ఆఫ్ వివేకానంద, బట్ హి హస్ బీన్ ఇన్సల్టెడ్. ఇన్సల్ట్ లేకుంటే, నీకు విమర్శ లేకుంటే, అమ్మా నిన్ను ఒక్క మాట ఎవరు అనలేదంటే నీ లోపల డెవలప్మెంట్ లేదు. ఏం చేసినా అంటారు. ఇప్పుడు చెప్పండి, స్టేజ్ నీకు రావడం బెస్టా, రాకపోవడం బెస్టా? కదా. ఇంకోటి బాబు, విమర్శించబడ్డాడు కాబట్టే స్వామి వివేకానంద అంత గొప్పడయ్యాడు. విమర్శించకుండా గొప్పడయ్యేవాడు కాదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఎవరో ఒక చేత మాటలు పడ్డారా, పడలేదా కాబట్టి ఇక్కడ ఉన్నారు. ఎందుకు మీ హాస్టల్కి వెళ్ళండి, మారిపోతాడు. అక్కడ కూర్చుని వాళ్ళు హ్యాపీగా పడుకున్నాడు. బాస్ మళ్ళీ చెప్తున్నాను, ఏం చేసినా అంటారా, ఏం లేకుండా అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫియర్, ఓవర్కమ్ ది ఫియర్. దానికోసం చెప్తున్నాను, చెప్పండి బాస్. అందరిగా చేపట్టండి. ఇలా రండి, ఇలా రండి, ఇలా రండి. ఏమేదో చెయ్యి. ఇలా రండి, ఇలా రండి, ఇలా రండి, ఇలా రండి, ఇలా రండి. నేను చెప్పండి. ఓ ఏ కిమవోచిత్ కకోపి మమ కిమకేన వైఫై. చెప్పండి. అద్భుతమైన మంత్రం, భయం మంత్రం. ఏమైనా అర్థమైందా? సంస్కృత కళాశాల వాళ్ళు వచ్చారు. అర్థం కాలే? అర్థమైన వాళ్ళు అర్థం చెప్పొచ్చు. ఒక బహుమానం ఇస్తా. ఈ మంత్రాన్ని మార్చేస్తున్నాడు. చెప్పనన్నా, ఇంతకుముందు వింటే చెప్పదు. ఇంతకుముందు విన్నావా? చెప్తే వింటే కూర్చో. చీటింగ్. కొత్తగా వచ్చిన వాళ్ళు, ఫస్ట్ టైం ఈ ప్రాసెస్ వింటున్న వాళ్ళు ఎంతమంది? ఈ ప్రాసెస్, నేను ఇప్పుడు చెప్తున్న ప్రాసెస్ వింటున్న వాళ్ళు వెరీ గుడ్. ఇంతకుముందు విన్న వాళ్ళు కామ్ కొడుకోండి. అమ్మాయి విన్నది, అమ్మాయి మొత్తం తెలుసు. చీటింగ్. అబ్బాయిలు నిజాయితీ పరులు. అలా చెప్పి వాళ్ళని కంట్రోల్ చేస్తున్నామ్మా. ఓకే నాన్న వినండి. ఇది సంస్కృతంలో నేను ఫస్ట్ ఆఫ్ విన్నప్పుడు నాకు కూడా అర్థం కాలే. చాలా సింపుల్ చెప్తున్నాను. నీ ప్రపంచంలో ఎక్కడ గెలవాలన్నా ఈ మంత్రం హెల్ప్ చేస్తుంది బాస్. కిమవోచిత్, కిమ ఓచిత్
కోపి మమ కిం తేన వైన అర్థం ఏదో ఫలం వచ్చింది. సింప్లిఫై చేస్తాను, తెలుగులో చెప్తాను. ఓకేనా? చెప్తారా? సౌండ్ చెప్తారా? గట్టిగా తెలుగులో ఇలా చేయబెట్టాలి. తెలుగులో చెప్పండి. చెప్పండి. అర్థమైందా? అర్థం కాదు. తమిళనాడు తమిళ అర్థం కాలేదు. Just now I said in Tamil. Forgot to speak in Telugu. I said in Tamil. Sorry, but Tamil. చెప్పాలా? ఇప్పుడు ఇలా పెట్టండి, తెలుగులో చెప్తాను. యారు ఏనందుకుందరు ననిగేను ఏ కన్నడ అబ్బా బలం వచ్చేసింది. ఇంకా ఇప్పుడు తెలుగులో చెప్పాలా? తెలుగులో చెప్పాలంటే నాకు మాట ఇవ్వండి. నిజంగా ఈరోజు నుంచి అవకాశాలు దొరికినప్పుడు స్టేజ్ ఎక్కుతారా? మాట్లాడతారా? ఎవరికి భయపడరా? ఆ భగవంతునికి, అమ్మ నాన్నకు, గురుదేవులకు తప్పించి ఎవరికి భయపడకూడదు. ఈ ప్రపంచంలో ఎవరికి భయపడకూడదు. తల ఎత్తుకొని బతకాలి, తల ఎత్తుకొని బతకాలి, తల ఎత్తుకొని జీవించాలి, చట్టరీత్యా జీవించాలి. మన యొక్క చట్టము దాటి జీవించకూడదు. అద్భుతంగా ఉందాం. ఓకేనా? రైట్ బాస్. ఇప్పుడు చెప్తాను తెలుగులో. ఇక్కడి నుంచి రావాలి, చేయి. అప్పుడు చెయ్యి ఇలా రావాలి. ఎవరేమనుకుంటే ఈ అబ్బాయి చెప్పట్లేదు, క్యాన్సల్. ఇలా ఎవరేమనుకుంటే నాకేంటి నాన్న, ఇది బ్రహ్మాయుధం లాంటి అద్భుతమైన మంత్రం. ఈ మంత్రం ఇంతవరకు ఎవరు ఓడిపోడు. ఎంత అద్భుతమైన మంత్రం. ఎవరేమనుకుంటే ఈ మంత్రం వాడండి, ఇక గెలుస్తూ ఎక్కడికి వెళ్ళినా సరే గెలుస్తారు. ఎందుకోసమంటే ఏం చేసినా ఏదో ఒకటి అంటారు, ఏం చేయకుండా. ఇప్పుడు మనమేమన్నా మంత్రము బాబు సౌండ్ ఎవరేమనుకుంటే ఇది నా మనసులో ఉండాలి. ఈ ప్రపంచంలో ఈ ముగ్గురు మీద పనిచేయాలని చెప్పాను. భగవంతుడు, అమ్మ నాన్న, గురుదేవుడు, ఈ ముగ్గురు మీద వాడుకోవాలి. కాకుండా ఇంకోటి మీద పనిచేయదు. అది ఇప్పుడు చెప్పను. అమ్మాయిలందరూ చూడు చూసుకుంటే అబ్బాయిలు ఓకే బాస్. ఇప్పుడు చెప్తున్నాను. దీన్ని తెలుగులో చాలా తప్పు కాబట్టి ఇంగ్లీష్లో మార్చారు. ఇంగ్లీష్ ఓకే చెప్పండి అందరూ గట్టిగా. సో వాట్ గట్టిగా సౌండ్. So what? ఇలా సో నా చేతితో నడవాలి మీరు. ఓకే అబ్బా సూపర్. మనది సింక్రనైజేషన్ సూపర్. నేను అయిపోలే ఇంకా. సూపర్ అలా మీరు పాస్ అయిపోయారు. నేనేం చెప్పాను మంత్రం? ఇప్పుడు ఒక్క నిమిషం, ఒక సెకండ్ చెప్పండి ఫాస్ట్గా. ఇది బయట పని చేసి చెప్పాను. ఇప్పుడు నేను కొన్ని మాటలు అంటాను, నన్ను సోవాడనండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ వేస్ట్ మనుషులు. మీరు ఎందుకు పనికిరారు? మీ జీవితమే వేస్ట్. మీ మొహం బాలే, మీరు పొట్టిగా ఉన్నారు, మీరు పొడుగ్గా ఉన్నారు, మీరు నల్లగా ఉన్నారు, ఇంగ్లీష్ రాదు, నీ బతుకు వేస్ట్. ఎందుకు పనికిరావో? నీకు పెళ్ళే కాదు, చచ్చిపోవడమే బెస్ట్, ఆత్మహత్యనే బెస్ట్, అన్ని బ్యాక్లాగ్సే, నీ లైఫే వేస్ట్. స్టేజ్ మీదకి రాలేవు, వచ్చి మాట్లాడలేవు, ఇంపాసిబుల్, నువ్వు వేస్ట్. ఇంతకంటే ఎక్కువ తిడతాడా? ఇంతకంటే ఎక్కువ తిడతాడా మీ లైఫ్లో? కట్టుకోండి రా బాబు, కొట్టండి. ఇంకా అన్నిటికీ ఏం ఆన్సర్ ఇచ్చారు నాకు? ఈరోజు నుంచి ఇది సౌండ్ బయటకు రావద్దు, మనసులో అనుకోవాలి. అనుకో చీ అనుకో. ఏమన్నాడు? వాళ్ళు ఏమంటే ఇప్పుడు మనశ్శాంతి వరకు వాళ్ళ ఎందుకోసం అంటే మనం రెస్పాండ్ అయితే రియాక్ట్ అయితే వాళ్ళకి పండుగ. మనం నోరు మూసుకుంటే లైఫ్ చాలా హ్యాపీగా జీవించడానికి, జీవితం బరువులతో బతకడానికి కాదు, కోపంతో బతకడానికి కాదు, అసహ్యంతో బతకడానికి కాదు, ఆనందంగా జీవించడానికి ఈ జీవితం. ఆనందంగా జీవించాలంటే పనికి రాని మాటలకు, అర్థం లేని మాటలకు, అర్థం లేని మాటలకు అర్థాలు ఇచ్చి జీవితాన్ని అర్థంగా మార్చుకోవాలి. టోటల్ వ్యర్థంగా మార్చుకోవాలి.
చాలా హ్యాపీగా నిన్ను ఒకరు అన్నారు యువర్ వేస్ట్ ఫెలో డాష్ అప్పుడు ఇమ్మీడియట్గా ఆధార్ కార్డు చూసుకోండి. ఆధార్ కార్డు ఏ పేరు? మీ పేరు పాన్ కార్డు, ఐడి కార్డు, హాల్ టికెట్, బర్త్ ఓటర్ కార్డు అంటే నువ్వేంటో ఉన్నాయి కదా. వాడు ఏదో ఎప్పుడు చెప్పండి మన లైఫ్ హ్యాపీగా ఉన్నావా అన్హ్యాపీగా ఉన్నావా? ఇప్పుడు చెప్పండి, మనసులో చెప్దామా చెప్పొద్దా? ఎవరన్నా తప్పు చేసినా నేను భోజనం చేస్తున్నాను ఇక్కడ లోపలికి చిన్నగా మాకు భోజనం అరేంజ్ చేశారు. సారీ మీ అందరికి. మాకు ఒక అతను ఇలా భోజనం పెట్టుకొని అలా ప్లేట్లు పడేసాడు. బాబా ప్లేట్ దియన్నా. ఏంటో ప్లేట్ దియన్నా. అన్నం పడేసే అధికారం నీకు లేదు, తిను అని చెప్పాను గట్టిగా. భోజనం పడేసే అధికారం మీకు లేదు. తీసుకున్నాడు, తినేశాడు. ఎందుకోసం అంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం. నాకు నచ్చలేదు, నా మనసులోంచి ఓపెన్గా చెప్పేసాను. దట్స్ ఇట్. ఇప్పుడు చెప్పండి, మనసులోని మాటలు చెప్తూ ఉంటే హ్యాపీయా అన్హ్యాపీయా? బాస్ ఇదే బాస్. మనం ఇదే లేనందుకు సక్సెస్ కావట్లేదు, ఇదే లేనందుకు ఇబ్బందులు పడుతున్నాం, ఇదే లేనందుకు ప్రతి ఒక్క విషయంలో ఓటమి. ఇప్పుడు ఇంకా ఓటమి లేదు. ఇంకా రెడీయా? ఎంతమంది స్టేజ్ మీదకి రావడానికి సిద్ధంగా ఉన్నారు? వావ్. ఒకసారి కార్తీక్ అది పెట్టమ్మా, మన ల్యాప్టాప్ పెట్టు. సూపర్, ఐఎమ్ హ్యాపీ. ఇప్పుడు ఒక ఇద్దరు అమ్మాయిలు ఎవరైనా వస్తారా? నువ్వు రావు. ఎవరికి భయం ఉందో చెప్పండి, వాళ్ళు రావద్దు ప్లీజ్. భయం ఉన్న వాళ్ళు రావద్దమ్మా. కూర్చో బంగారు, కూర్చోండి. భయం ఉన్న వాళ్ళు రావద్దు. భయం ఉన్న వాళ్ళు చేయబట్టండి. భయం ఉన్న వాళ్ళు చేయబట్టండి. భయం ఉన్న వాళ్ళు ఎందుకు చేయబడతారు సార్? వాళ్ళకి భయం ఉంది కాబట్టి. ఓకే, కూర్చోండి. బాయ్స్ ఆర్ బెస్ట్, వాళ్ళకి సైన్స్ ఇస్తాను. ఓకే, ఒక్కసారి వినండి, మళ్ళీ అడుగుతాను. 5 నిమిషాలు మాట్లాడాలి. 3 రోజులు జరిగింది, 5 నిమిషాలు మాట్లాడాలి. ఎంతమంది రెడీగా ఉన్నారు? 10 నిమిషాలు మాట్లాడాలి. ఎంతమంది రెడీగా ఉన్నారు? 10 నిమిషాలు మాట్లాడాలి. ఎంతమంది రెడీగా ఉన్నారు? ఇక్కడ ఉన్నది కదా ఈ అమ్మాయి, ఈ స్పెక్ట్స్ అమ్మాయి. రావమ్మ. అక్కడ పింక్ కలర్ డ్రెస్, నీ వెనకాల ఉంది. నీ ముందు చూడమ్మా, గ్రీన్ కలర్. అమ్మా నీ ముందు చూడు. అమ్మాయి చేయలేవట్లే, నువ్వు రా. మేము సెలక్షన్ క్రైటీరియా ఇలా ఉంటుంది మాది. రా. ఇప్పుడు అనుకుంటారు అనవసరంగా చేయలేవట్లేదురా, చేయలేవస్తే పని అయిపో. రండి, ఇంకా మెల్లిగా నడుస్తున్నారు. కమాన్, పరిగెత్తుకోనండి. ఇప్పుడు అదే ఛాన్స్ అబ్బాయిలకి ఇస్తే హాల్ నిండిపోతుంది, ఇక్కడ స్టేజ్ నిండిపోతుంది. కానీ తొక్కేస్తున్నారు నాన్న మిమ్మల్ని. ఎవరు? మీకు మీరే. ఓకే, ఒక మైక్ ఇవ్వండి సార్ ప్లీజ్. అమ్మా మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి. లెట్స్ టాక్ వాట్ ఈస్ ఫియర్ మాట్లాడదాం. ఇంకా ఫియర్ తీసుకోమ్మా, ఒక మైక్. ఏమంటే ఇది ఇంట్రెస్టింగ్ సబ్జెక్టా? ఇది అవసరమా వద్దా సబ్జెక్టు? ఇదే కదా ఫైనల్గా మేము టేక్ హోమ్ తీసుకెళ్ళాలి ధైర్యంగా. రైట్, రామ్మా మాట్లాడు. నా పేరు వరలక్ష్మి. ఇంత గట్టిగా మాట్లాడుతుంది. స్లో. నా పేరు వరలక్ష్మి. అంత మాట్లాడుతుందమ్మా. నా పేరు వరలక్ష్మి. నేను గాయత్రి డిగ్రీ కాలేజ్ నుంచి వచ్చాను. నాకు అసలు ఫియరే లేదు. మా క్లాస్లో ఏదైనా చెప్పమంటే ఫస్ట్ నేనే వెళ్తాను. నేను ఈ ప్రోగ్రామ్ 3 days నుంచి ఫాలో అవ్వలేదు, ఇప్పుడే తీసుకొని వచ్చారు మా క్లాస్ నుంచి. సో నాకు ఈ ప్రోగ్రామ్ గురించి ఎక్కువేం తెలీదు. కానీ ఒకసారి అక్కడికి వెళ్ళు, ఇంకా ముందుకెళ్ళు. రైట్, అక్కడి నుంచి మాట్లాడుతురా, ఇక్కడికి మాట్లాడుతురా, అటు చూస్తూ మాట్లాడుతురా. నా పేరు స్టార్ట్ చేయి. నా పేరు వరలక్ష్మి. నేను గాయత్రి డిగ్రీ కాలేజ్ నుంచి వచ్చాను. నాకు అసలు ఫియరే లేదు. అట్టని మీ బాయ్ ఫ్రెండ్ పేరు చెప్పు. తప్పేముంది? నాకు బాయ్ ఫ్రెండ్ లేరు. బాయ్ ఫ్రెండ్ లేడా? బాయ్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్స్ లేరు. బాయ్ ఫ్రెండ్స్ అంటే అదే మీనింగ్ ఇంకా అన్నిటికీ. హలో, ఇదే ఈ రకంగా ఒక కాలేజీలో అడిగాను, టెల్ మీ యువర్ బాయ్ ఫ్రెండ్. మై డాడ్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. ఎవ్రీడే నా మనసు విప్పుకొని మాట్లాడతాను, మా నాన్నగారితో మనసు విప్పుకొని మాట్లాడతాను. అంతకంటే బాయ్ ఫ్రెండ్ ఎవరు? బాయ్ ఫ్రెండ్ అంటే అదే నా మీనింగ్. ఇంకా సార్ నేను ఫ్రెండ్స్నే అయిపోయింది. ఇంకా అమ్మాయి బాగా మాట్లాడింది కాబట్టి అమ్మాయికి 10/10 మైండ్స్. అమ్మాయికి అమ్మా
ఈ అమ్మాయి గ్యారంటీ ఫిలాసఫీ అది చేస్తుంది. మాట్లాడండి. అందరికీ నమస్కారం. నా పేరు షాజిదా. నేను ఎస్వి యూనివర్సిటీలోనే రీసెర్చ్ స్కాలర్ని, తెలుగు డిపార్ట్మెంట్. నేను ఇంతకుముందు 2 సార్లు ఇక్కడ జరిగితే 2 సార్లు వచ్చాను. ఇది రావడం 3వసారి. ఇంతకుముందు 2 సార్లు వచ్చినాను కాబట్టి ఈరోజు నేను ఇక్కడ రీసెర్చ్ స్కాలర్గా ఉన్నానని చెప్పుకోవడం. రీసెర్చ్ స్కాలర్ 2 సార్లు వచ్చారు కాబట్టి, ఈసారి వచ్చావు కాబట్టి నెక్స్ట్ టైం జాబే ఖచ్చితంగా తెచ్చుకుంటాను. 100%. సూపర్ అమ్మా. ఎందుకోసం అంటే ఇటువంటి ప్రోగ్రాంలకు అలవాటు చేసుకోండి, రావడం అలవాటు చేసుకోండి. ఎక్స్పెన్సివ్ బాస్, ఇది చాలా ఎక్స్పెన్సివ్. మీరు కావాలంటే ఒక పబ్లిక్ స్పీకింగ్ నేర్చుకోవాలంటే యూ హావ్ టు పే మినిమం 15,000 రూపీస్, 15,000 రూపాయలు తీసుకుంటారు జస్ట్ పబ్లిక్ స్పీకింగ్ నేర్పించాలంటే. ఎన్నో ఆర్గనైజేషన్, సోషల్ ఆర్గనైజేషన్స్ ఇక్కడ, ఆ సోషల్ ఆర్గనైజేషన్లు కూడా డబ్బులు తీసుకుని నేర్పిస్తారు, ఎవరు కూడా ఫ్రీ నేర్పారు. అంటే అట్లీస్ట్ కాస్ట్ తీసుకుంటారు. దానికి సబ్స్క్రిప్షన్ ఉంటుంది 1,500, 2,000 రూపాయలు. ఇది టోటల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మన యూనివర్సిటీ, ఎస్వి యూనివర్సిటీ ప్లస్ అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ మీకోసం అరేంజ్ చేస్తున్నారు. రెడీయా? ధైర్యవంతులు ఎంతమందానో చేయలేబట్టండి. నా మీద నమ్మకం ఉన్న వాళ్ళు చప్పట్లు కొట్టండి. రైట్. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, ఇది బ్యూటిఫుల్గా ఉంటుంది. నేను చెప్పింది చేయాలి. ఒక్కరే చూడ, నా తమ్ముడు ఒకటే గట్టిగా మాట్లాడాడు. నేను చెప్పించేయాలి. ఎందుకు ఏమిటి అనొద్దు, ఓకేనా? ఓ పాట పాడుకుందాం. ఆ పాట అక్కడ వస్తుంటుంది. అమ్మా థ్యాంక్ యూ అమ్మా, తల్లి చాలా చాలా బాగా పాడమ్మా. ఓకే, ఇప్పుడు పాట పాడదాము. ఇది చాలా పాత పాట, నాకు ఇది కొత్త పాట నాకు లేదు, ఇది ఓల్డ్ మ్యాన్. ఓకే, ఇప్పుడు పాట ఏంటంటే మొహమాటము ఎలా పోవాలో పాడిస్తున్నాను పాట. పెట్టేసి బాబు, పెట్టేసి, సౌండ్ పెట్టకు, రెడీ పెట్టుకో. ఏం చేయాలి తెలుసా? నేనేం చెప్తా చేయాలి, ఓకేనా? ఈ పాట వస్తుంటుంది. అక్కడ పాట వస్తుంటే మావాడు మ్యూట్ కొడుతూ ఉంటాడు. సాంగు మ్యూట్ కొడుతున్నా కానీ అక్కడ పాట చదువుతూ ఉండాలి. పాట చదవాలా పాడాలా? అబ్బా చూడు, అమ్మాయిల నుంచి నేర్చుకోండి. రాకుండా పాడాలి. ఇంకోటి, పాట కనిపిస్తుంటే నోట్లో నుంచి సౌండ్ రాకుంటే ఈరోజు సాయంత్రమే నోరు పడిపోవుగాక. ఇంత మాట అన్నాడు. ఇప్పుడు దానికి జవాబు ఇస్తారు. మీరు ఏదో నేర్పించాను. గట్టిగా అంటే ఎవడన్నా మాటలంటే మనం దాని మీనింగ్ అయ్యవద్దు ఈరోజు నుంచి. ఎస్ ఆర్ నో? ఓకే, అయినా సరే మళ్ళీ అంటున్నాను, నేను అంటే ఖచ్చితంగా అవుతుంది. ఈరోజు ఈ పాట పాడకుంటే మీ మొబైల్ ఫోన్ పొవ్వుగాక. గురువుల మీద పనిచేయదని చెప్పాను, నా మీద పనిచేయదు అసలుకే. ఈ మధ్యలో ఆ సాంగ్ మధ్యలో మ్యూజిక్ వస్తూ ఉంటుంది. ఆ మ్యూజిక్ అప్పుడు నేను ఇలా అంటాను, మీరు ఎలా అనాలి? నేను ఎలా చేస్తాలే? ఇలాగ అనాలి. అనండి, ఇలా అనండి. ఇలా అంటే ఏం చేయాలి మీరు? అప్పుడు ఇలా అనాలి. ఇలా అంటే ఇలా చేయాలి. ఇలా అంటే చేతులు ఉండి కూడా అనకుంటే తప్పకుండా ఎగ్జామ్ నాడు హాల్ టికెట్ కనిపించకపోవుగాక. ఆన్సర్ ఇవ్వండి రా బాబు, నీకు నేర్పించాను. టక్క ఆన్సర్ ఇవ్వాలి. ఈ రోజు నుంచి లైఫ్ బ్యూటిఫుల్గా ఉండాలి, ఇంకా బ్యూటిఫుల్గా ఉండాలి. రెడీయా? బాబో అనాలి. బాబో అమ్మా, ఈ పాటను వాడుకున్నాను. ఇంతవరకు సినిమా యాక్టర్లు మిమ్మల్ని వాడుకుంటున్నారు. ఈ పాటను వాడుకొని మీ భయం తీసేసాను. ఎలా చేశాను తెలుసా? పోగా ఇంతమంది మిగిలారు. అప్పుడు మధ్యాహ్నం వచ్చేవాళ్ళు వచ్చిపోయేటోళ్ళు, మీరు ఇచ్చిపోయేవాళ్ళు. ఇప్పుడు మీ అందరూ ఏం చేశారు తెలుసా? నాన్న పాటను పాడమని చెప్పాను, అందరు పాడారు. ఒక 10 మంది ఎయిడ్స్ పేషెంట్లు తప్ప అందరు పాడారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేను ఎంత మాట అన్నాను ఇప్పుడు, దానికి ఏం జవాబు ఇవ్వాలి? బాబాయ్ కొద్దిగా అక్కడ డౌట్ వస్తుంది, ఎక్కువ ఉంది అక్కడ. ఓకే బాస్, ఇప్పుడు నేను చెప్తున్నాను, పాట అంతమంది ముందు పాడారంటే ఇంత పెద్ద ఆడిటోరియంలో పాట పాడారు. ఇంత పెద్ద ఆడిటోరియంలో పూర్తి పాట పాడారు. అసలు పూర్తి పాట పాడక ఎంతకాలమైందో. ఎందుకోసమంటే ఆ పాట నేను వాడుకొని నీ బాడీ లాంగ్వేజ్ చెక్ చేశాను. యువర్ బాడీ లాంగ్వేజ్ వర్క్డ్ యాజ్ పర్ ది వర్డ్స్. లాస్ట్ 4 స్టెప్పులు గుర్తుంచుకోండి అన్న. ఏం చేసా తెలుసా? ఇలా అనిపించాను మిమ్మల్ని, ఇలా అనిపించాను. ఇదే కదా పబ్లిక్ స్పీచ్లో కావాల్సింది, ఇదే కదా నీ ప్రసంగంలో కావాల్సిందే. మాట ఎలా నడుస్తుంటే చేతలు అలా కదలాలి. అదే పవర్ఫుల్ స్పీచ్ అండ్ పవర్ ప్యాక్డ్ స్పీచ్ గుర్తుంచుకోండి.
మాట ప్రకారము చేతల ప్రకారము మొక్క కవలికలు ఫేషియల్ ఎక్స్ప్రెషన్ షుడ్ వర్క్ యాస్ పర్ వర్డ్స్ దట్ ఇస్ కాల్డ్ కమ్యూనికేషన్ బాస్. ఇప్పుడు చెప్పండి, పాటనే పాడిన తర్వాత డాన్స్ చేసిన తర్వాత ఇంటర్వ్యూ ఎంత? ఇంటర్వ్యూ ఇప్పుడు ఎప్పుడు గ్రూప్ డిస్కషన్ లో ఉంటది, రోడ్డు కూర్చుంటారు, మాట్లాడు బికాస్ మాట్లాడవలసింది చొరవ తీసుకుంటూ కావాలి, కరేజ్ గా మాట్లాడాలి కావాలి, అక్కడ మీనింగ్ ఉన్నా మీనింగ్ లేకున్నా మాట్లాడేవాళ్ళు కావాలి, మీనింగ్ ఉంటే కనెక్ట్ చేసేవాళ్ళు కావాలి, కనెక్షన్ వచ్చేవాళ్ళు కావాలి, చేయలేకుంటే వాళ్ళు కావాలి. వాళ్ళకి లీడర్స్ కావాలన్నా లేబర్స్ అందుకొని గ్రూప్ డిస్కషన్. ఏ రోజు నుంచి వెళ్ళండి, ఏదైనా ఉద్యోగంకి వెళ్తే అప్పుడు ఒకటే మాట అనుకోండి, ఈ కంపెనీ అదృష్టమైన కంపెనీ అయితే నాకు జాబ్ ఇస్తుంది. ఇవ్వలేదనుకో, దిస్ కంపెనీ ఇస్ నాట్ దట్ మచ్ లక్కీ, యు నో. ఇఫ్ ఐ వర్క్ మీ ఇన్ దట్ కంపెనీ షుడ్ బి ఎ లక్కీ కంపెనీ. ఇట్ విల్ నెవర్ మేక్ యూ పెయిన్ ఇన్ యువర్ లైఫ్. రెడీ? ఇప్పుడు నేను చెప్తానన్నా సింపుల్గా లాస్ట్ కంక్లూజన్ చేస్తాను, దీన్ని కంక్లూడ్ చేస్తాను. ఇప్పుడు దీనికి కంక్లూడ్ చేస్తాను, మళ్ళీ తర్వాత సెకండ్ సబ్జెక్ట్ ఇంకోటి తీసుకుంటాను. ఇప్పుడు ఎలా మాట్లాడాలి మోస్ట్ ఇంపార్టెంట్. మెనీ పీపుల్ డోంట్ నో హౌ టు ప్రజెంట్, రైట్? ఇక్కడ ఉంటారు, లోపల ఉంటారు, కింద ఉంటారు. ఈరోజు సభావేదిక అలంకరించిన మరియు 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 ఆ రోజు ఏమైందంటే, ఇదేమైంది, దే విల్ మేక్ ఫన్ ఆఫ్ యూ. దిస్ ఇస్ నాట్ ది రైట్ వే మై డియర్. హౌ టు ఎంటర్ ఆన్ ది స్టేజ్, how to walk on the stage, how to speak on the stage. I will give you scientific methods. Are you ready? నడుస్తున్నప్పుడు పులిలాగా నడవాలి, గుర్తుంచుకోండి. 3 రోజులు చూశారు, ఆ మెట్లు ఎక్కుతున్నప్పుడు ఎప్పుడు కూడా పరిగెత్తుకుని ఎక్కేది, ఆ ఎంజాయ్మెంట్ రావాలి, ఉత్సాహం రావాలి. నడుస్తుంటేనే టైగర్ వచ్చిండు అనుకోవాలి. ఆగండి బాబు. కొంతమంది రాగానే ఏమని తెలుసా, వచ్చిండ్రా వేస్తాడు, ఇంకా రాగానే ఏమని తెలుసా, వచ్చిండ్రా మాకు చెప్తాడు అనాలి. వచ్చిండ్రా అని ఏడవద్దు, వచ్చిండ్రా అని హ్యాపీ ఫీల్ కావాలంటే దిస్ ఆల్ హౌ యూ నీడ్ టు ప్రజెంట్ బాస్. ఎందుకంటే మనసులో ఉన్న మాట చెప్పిన వాడు గొప్పోడు అవుతాడు. ధైర్యంగా రండి, ఆనందంగా రండి, ఇలా రండి, అలా చూడండి, ఇలా చూడండి, స్ట్రైట్గా నిలబడండి, స్ట్రైట్గా నిలబడండి, ఇలా నిలబడద్దు, ఇలా నిలబడద్దు, స్ట్రైట్గా నిలబడండి. లిటిల్ బెండ్. మైక్ తీసుకోండి. ఉఫ్ అన్నారా వాళ్ళకి తెలిసిపోతుంది, ఈయన మంచి స్పీకర్ కాదని తెలిసిపోతుంది వాళ్ళకు. ఉఫ్ అనొద్దు. కొంతమంది కొడతా ఉంటారు, ఏదో కొట్టద్దు. సింపుల్ చెక్, హలో, చెక్ చెక్ అని స్టార్ట్ చేయండి. సభకు నమస్కారం అనొచ్చు. సభకు నమస్కారం అంటే అందరికి నమస్కారం పెట్టినట్టు, ఇన్క్లూడింగ్ డాష్. అందుకని ఒకరొకరొకరు పేరు చెప్పే అధికారం అందరికి లేదు, ఎక్సెప్ట్ చీఫ్ గెస్ట్. ఓట్ ఆఫ్ థ్యాంక్ చెప్పే వాళ్ళకు ప్రిసైడింగ్ ఆఫీసర్ తప్పించి అందరికి చెప్పే అధికారం లేదు. జస్ట్ టేక్, సరదాగా స్టార్ట్ చేయండి. ఇప్పుడు ఎలా స్టార్ట్ చేయాలో చెప్తాను నేను చెప్పిన వర్డ్స్ చెప్పండి, చెప్పిన లెటర్ చెప్పండి, అందరూ చెప్పండి. కానీ ఏ బి, నేను చెప్పినట్టు చెప్పాలి, లేకుండా షాపులు పెడతాను. ఏ బి సి డి ఈ చెప్పండి. ఏం చెప్పాను మొత్తం గుర్తుంచుకొని చెప్పండి. ఏం మెమరీ నాన్న, ఏం మెమరీ నాన్న, ఒక్క సెకండ్లో గుర్తుంచుకోవడానికి. ఆర్డినరీ మెమరీ కాదు నాన్న, సూపర్ మెమరీ. ఇప్పుడు అడగండి, వాట్ ఈజ్ ఏ? అడగండి గట్టిగా. ఏ ఫర్ అట్రాక్షన్. నాన్న వినండి రా. ఏ ఫర్ అట్రాక్షన్. నీ మాట్లాడే పద్ధతి ఎలా ఉండాలంటే అట్రాక్టివ్గా ఉండాలి. అట్రాక్షన్ ఈజ్ ఫస్ట్ యువర్ డ్రెస్సింగ్ బాస్. ఈ 3 రోజుల్లో ఒక 3 సెకండ్లు కూడా నేను ఇది బ్లేజర్ తీయలేదు, టై తీయలేదు. బికాస్ గంపా యాజ్ ఎ బ్రాండ్. యూ షుడ్ మెయింటైన్ యువర్ బ్రాండ్. చేస్తాను జాగ్రత్త. యాజ్ ఎ బ్రాండ్ కంపల్సరీ మెయింటైన్ చేయాలి. నీవు ఎలా ఉన్నావు అలా ఉండు. నీ పొలిటికల్ డ్రెస్ పొలిటికల్గా ఉండవు. ఏ డ్రెస్ ఉండదు. ఆర్మీ ఎలా ఉంటుంది, వాళ్ళ యూనిఫామ్లో ఉంటారు, అప్పుడే గుర్తుపడతాము, అప్పుడే వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాం. పోలీస్ ఎలా ఉంటుంది, వాళ్ళ యూనిఫామ్లో అప్పుడే రెస్పెక్ట్ ఇస్తాం. అడ్వకేట్ ఎలా ఉంటారు, వాళ్ళ యూనిఫామ్లో అప్పుడు రెస్పెక్ట్ ఇస్తాం. డాక్టర్ ఎలా ఉంటారు, వాళ్ళ యూనిఫామ్లో రెస్పెక్ట్ ఇస్తాం. యు ఆర్ అ స్పీకర్, యూ షుడ్ బి ఇన్ ఎ ఫార్మల్ డ్రెస్.
ఫార్మల్ డ్రెస్ ఉండాలి, ఎప్పుడు గుర్తుంచుకో. వాట్ ఈస్ ఫార్మల్? ఫస్ట్ హెయిర్ కటింగ్ కాస్త నీట్గా ఉండాలి. ఫేస్ ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. నవ్వడం అంటే హీ కాదు, స్మైలింగ్ పెట్టుకోవాలి. స్మైలింగ్ ఉండాలి. ఆల్వేస్ స్మైలింగ్ ఎక్సెప్ట్ కండోలెన్స్ మీటింగ్. అక్కడ కూడా పోయాడు అని చెప్తే బాగుండదు, తంటారు పట్టుగానే. స్మైలింగ్ ఎస్ఆర్నో. దాని తర్వాత షేవింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ మై డియర్ బాయ్స్. అది దరిద్రం, చాలామంది చేసుకోరు. సార్ ఈరోజు మంగళవారం సార్, ఈరోజు శనివారం సార్, ఈరోజు అమావాస్య సార్. ఏ రోజు ఇది పోతే ఆ రోజు షేవింగ్ చేసుకోండి, గుర్తుంచుకోండి. నీట్గా ఉండడం నేర్చుకోండి. దెన్ యువర్ షర్ట్ ఎప్పుడు కూడా ప్లెయిన్ కలర్ షర్ట్ వేసుకోండి. వెన్ ఎవర్ యూ ప్రజెంట్ స్పీచ్, ప్లెయిన్ కలర్, లైట్ ప్లెయిన్ కలర్, అప్ సైడ్ లైట్గా ఉండాలి కలర్ పైన. ఫుల్ స్లీవ్స్ హ్యాండ్ ఉండాలి, ఫుల్ స్లీవ్స్ ఉండాలి. అది కొంతమంది ఫుల్ స్లీవ్స్ ఉండి దాన్ని మళ్ళీ ఫోల్డ్ చేస్తారు, నీ సంగతి చూసుకుంటా అంటారు. నో, బ్లేజర్ అనేది నీ చాయిస్, అవసరం ఉంటే వేసుకోలేకూడదు. టై అనేది నీ ఇష్టం, ఎందుకంటే తిరుపతిలో ఇంత వేడిలో టై ఇంపాసిబుల్, మీ ఇష్టం. ట్రౌజర్ షుడ్ బి ఆల్వేస్ డార్క్ కలర్, డార్క్ ఉండాలి ఎప్పుడు కూడా. పైన వైట్ ఉండాలి, లైట్ కలర్, కింద డార్క్ ఉండాలి. అదే ఫార్మల్ బాస్. రెడ్ కలర్ పాయింట్, ఎల్లో కలర్ షర్ట్ ఒకసారి ఊహించుకోండి. ఉంటారు, అలా కూడా ఉంటారు, రకరకాలుగా ఉంటారు, రకరకాల డ్రెస్లు వేసుకొచ్చుకుంటారు. అది వచ్చి స్పీచ్ ఇస్తూ ఉంటారు. ఒక మహానుభావుడు నిన్న వచ్చి రిక్వెస్ట్ చేశాడు, ఆయన పేరు చెప్పాను. సార్ మాకు 10 నిమిషాలు టైం అయినాడు. ఆయన షూస్ రెడ్ కలర్గా ఉన్నాయి. రెడ్ కలర్ షూస్ ఏందండి? నేను లేదు సార్, వేరే షూస్ మార్చుకోండి సార్, మేము ఛాన్స్ ఇస్తామని చెప్పి పంపించాను. ఏదో టైం లేకుండా పంపించామని కదా సంగతి. సో దిస్ మోస్ట్ ఇంపార్టెంట్ వాస్ ఫార్మల్. ట్రౌజర్ బ్లాక్ ఉండాలి. ఎందుకు బ్లాక్ ఉండాలి, ఎందుకు డార్క్ ఉండాలి తెలుసా? అడగండి, ఎందుకు అడగండి గట్టిగా. నాన్న, ఒక వాటర్ బాటిల్లో పసుపు కలిపామనుకోండి, పసుపు కలిపి ఇలా అంటే ఏ కలర్లో ఉంటుంది? గట్టిగా. ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేస్తే పసుపు అంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఎందుకో ఈ నేచర్ ఎప్పుడు కూడా హెవీ బాడీస్ అని కిందికి వెళ్తాయి, హెవీ పార్ట్స్ కిందికి వెళ్తూ ఉంటాయి. లైట్ పైన ఉంటుంది, హెవీ కింద ఉండాలి, లైట్ పైన ఉండాలి, గుర్తుంచుకోండి. దెన్ షూస్ షుడ్ బి 100% ఫార్మల్. అంటే లేస్ ఉండాలన్నా లేస్ కంపల్సరీ ఉండాలి. బ్లాక్ కలర్ షూస్ ఆర్ ఫార్మల్ షూస్. వైట్ కలర్ షూస్ ఉన్నాయనుకోండి స్పోర్ట్స్ మ్యాన్, స్పోర్ట్స్ స్పిరిట్. క్యాన్వాస్ షూస్ ఉన్నాయనుకోండి వాకింగ్. చెప్పులు ఉన్నాయనుకోండి బాత్రూమ్ వెళ్ళడానికి, అదే మనం రబ్బర్ చెప్పులు ఉన్నాయి బాత్రూమ్ వెళ్ళడానికి. స్టేజ్ మీకు రావడానికి కాదు, రబ్బర్ చెప్పులు వేసుకొని. ఆర్ యూ లిజనింగ్? When you are converting as a speaker and a professional trainer or any group discussion గారో మీ ఇంటర్వ్యూస్కి వెళ్తేప్పుడు నేను చెప్పేది 100% మెయింటైన్ చేయండి. రెడీయా? ఫర్ లేడీస్ నో రూల్స్, మీరు ఇలా ఉన్నా పర్లేదు, ఇదంతా బాయ్స్కే. మాట్లాడము ఏ చెప్తున్నాను నేను, అట్రాక్షన్గా ఉండాలి. ఫస్ట్ నేను చూడగానే అట్రాక్షన్గా ఉండాలి. ఒక్క కొటేషన్తో స్టార్ట్ చేయండి, ఒక శ్లోకంతో స్టార్ట్ చేయండి, ఒక పద్యంతో స్టార్ట్ చేయండి, ఒక పాటతో స్టార్ట్ చేయండి, ఒక కథతో స్టార్ట్ చేయండి, ఆర్ ఏదన్నా విషయంతో స్టార్ట్ చేయండి. అంతేగాని డైరెక్ట్గా వచ్చి మిత్రులారా ఈరోజు మీ దగ్గరికి వచ్చి మాట్లాడిన విషయం ఏంటంటే ఎయిడ్స్ గురించి మాట్లాడడానికి వచ్చాను, వీడి మొహమే అలా ఉందంటారు. అదే సబ్జెక్ట్ ఎలా చెప్పొచ్చు? మిత్రులారా మీకు తెలుసో లేదో, ఒక 16 ఏళ్ల క్రితమో ఆంధ్ర రాష్ట్రము నంబర్ 1 ఉండేదండి. ఇప్పుడు నేను బాధాకరంతో కాదు, ఆనందకరంగా చెప్తున్నాను. ఇప్పుడు మన రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ నంబర్ 1 లేదు, 16 ర్యాంకులు ఉంది. 16 ర్యాంకులు ఉంది. బాధపడగల మిత్రమా, నేను చెప్పేది ఎయిడ్స్ పేషెంట్స్ ఇన్ ఇండియా. చప్పట్లు కొట్టొచ్చు కదా, అప్పుడు బాగుంటుంది అంతే. సో మై డియర్, సో వాళ్ళకు అప్పీల్గా ఉండాలి. దిస్ ఆల్ ఫర్ చెప్పండి గట్టిగా. నౌ బీ ఫర్ బాడీ లాంగ్వేజ్. యూ నీడ్ టు యూజ్ బాడీ లాంగ్వేజ్, పవర్ఫుల్ బాడీ లాంగ్వేజ్. చేతుల కదలిక, కళ్ళ కదలిక, నీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్, మాట్లాడుతున్న అందరం చూస్తూ మాట్లాడడం, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. బి. జేబులో చేయి పెట్టుకోవడం నేరము, ఇలా అనడము ఇంకా పెద్ద నేరం. కొంతమంది ఒక చేయి పెట్టుకుంటారు, తర్వాత ఒక చేయి పెట్టుకున్న తర్వాత స్లోగా ఇంకో చేయి కూడా వెళ్ళిపోతుంది, ఇక రానే రావు బయటికి అవి. కొంతమంది ఒక చేయి బ్యాగ్ పెట్టుకుంటారు, ఇది నలుగురు లాగినా రాదు, ఇక్కడే ఉంటుంది. ఇంకో చేయి వెళ్తుంది, అది రాదు, బయటికి రాదు. ఇంకా చేతులు బయట పెట్టుకోవద్దు. ఎప్పుడు కూడా నాభి పైన ఉండాలి చేతులు, నాభి పైన ఉండాలి, గుర్తుంచుకోండి. నాభి ఉంది కదా, దీనిపైన ఉండాలి చేతులు, అప్పిలంగా ఉండాలి. అది బాడీ లాంగ్వేజ్. సి. కంటెంట్ చెప్పదలుచుకుని చెప్పండి. సి ఇస్ ఫర్ కంటెంట్. ఏం చెప్పదలుచుకున్నారు అది మొత్తం చెప్పండి. డి. డైరెక్షన్. వాళ్ళు మీ స్పీచ్ని ఏం తీసుకెళ్ళాలి ఇంటికి, వాళ్ళు ఏం నేర్చుకోవాలి. కొంతమంది ఉంటారు ఏం మాట్లాడిండ్రా
ఏం మాట్లాడినరా, ఏం మాట్లాడినా, అబ్బబ్బబ్బా ఏం మాట్లాడినరా, ఏం మాట్లాడినరా, ఏమోరా ఏదో ఒకటి మాట్లాడిండు. ఏం మాట్లాడిండో దే షుడ్ క్యారీ హోమ్, వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాలి. దట్ ఈస్ కాల్డ్ D ఫర్ డైరెక్షన్, E ఎవాల్యుయేషన్. నువ్వు ఏం మాట్లాడినవో నువ్వు చెక్ చేసుకో. తర్వాత నీ ఫ్రెండ్స్ని అడుగు, లేదా నీ ఫ్రెండ్స్కి మొబైల్ ఇచ్చి రికార్డ్ చేయమను, ఇంటికి వెళ్ళి చూసుకో. బాగుందా, పర్వాలేదు, బాగాలేదా, డిలీట్ చేయి. బాగుందా మళ్ళీ చూసుకో, చాలా బాగుందా యూట్యూబ్ అప్లోడ్ చేయి, చాలా బాగుందా యూట్యూబ్ అప్లోడ్ చేయి. ఫ్రీ, మన కోసం పెట్టారు ఛానల్, మనం వాడుకోవాలి. మనం యూట్యూబ్ను వాడుకోవాలి, లేకుంటే మనం యూట్యూబ్ వాడుకుంటుంది. బాగుందనుకో, నాలాంటి వాడు గుర్తించి, బాబు ఎక్కడున్నావు నాన్న, ఇంపాక్ట్ స్పీకర్ కావాలని నిన్ను బతిమ్లాడి తీసుకెళ్తాను, ఇక్కడ చేయి నిలబెడతానన్నా. నీవు ఎలా ఉన్నావో ప్రపంచాన్ని తెలవాలంటే మనసులో ఉన్న మాట బయటకు రావాల్సిందే. అర్థమైందా? ఇంత చరిత్ర ఉంది నాన్న. ఇప్పుడు చెప్పండి ఎంతమంది వస్తారు, ఇంకా ఎంతమంది వస్తారు షేమీకి? ఓకేనా? ఫస్ట్ ఛాన్స్ గర్ల్స్కా బాయ్స్కా? అబ్బాయిలు వస్తారా అమ్మాయిలు వస్తారా? బాయ్స్ అంటే నాకు చాలా ఇష్టము, స్త్రీలు అంటే నాకు చాలా గౌరవం. గౌరవం కాబట్టి వాళ్ళని అక్కడే పెడదాము. బాయ్స్ టీమీకి రావాలి. బాగుందా? ఛాన్స్ రండి. ధైర్యం ఉన్నవాళ్ళు 20 మంది, 10 మంది, 15 మంది, 5 దమ్మున్నోళ్ళు, ధైర్యం ఉన్నోళ్ళు, మనుషులు, మగవాళ్ళు, అబ్బాయిలు ఎవరైనా ఉంటారండి. మనుషులు, మగవాళ్ళు, అబ్బాయిలు ఎవరైనా ఉంటారండి. మగవాళ్ళు, అబ్బాయిలు ఉంటారండి, మగవాళ్ళు ఉంటారండి. అక్కడ సైడ్కి ఉండండి, సైడ్కి ఉండండి, సైడ్కి ఉండండి, సైడ్కి ఉండండి. అమ్మాయిలకు ఛాన్స్ ఇవ్వాలా, అబ్బాయిలకు ఛాన్స్ ఇవ్వాలా? గట్టిగా. గర్ల్సా బాయ్సా? గర్ల్సా? మీకు పిరికి కదా, మీకు భయం కదా. ఇక్కడ స్టేజ్ మీదకి డ్యాన్స్ చేసి అందరూ తిడతారు కదా, అందరూ మాట అంటారు కదా. నేను చెప్తున్నానా, ఏమీ పర్వాలేదో, వచ్చి 2 స్టెప్పులు వేయండి, ఇలా ఇలా ఊపండి, ఇలా దిగి వెళ్ళిపోండి. రెడీయా? మీ గడౌట్ ఉండండి, ఉండండి. ఓకేనా? వీళ్ళు జస్ట్ మోడల్ చూపిస్తారు మనకు, మోడల్. వీళ్ళందరూ పేషెంట్స్, కాళ్ళ చేతులు, కాళ్ళ నొప్పులు, వేళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు అలా ఉన్న పేషెంట్స్, మోకాళ్ళ నొప్పులు, ఈ వయసులోనే మోకాళ్ళ నొప్పుల పేరెంట్స్, మీకు తొందరలో నా మీద పని చేయదు. ఇంకో 10 మంది రండి, ఇంకో 10 మంది రండి. నన్ను నమ్మిన వాళ్ళు రండి, నన్ను నమ్మిన వాళ్ళు రండి, నన్ను నమ్మిన వాళ్ళు రండి, నన్ను నమ్మిన వాళ్ళు రండి. మగవాళ్ళు రండి, మగవాళ్ళు రండి, మగవాళ్ళు రండి. అబ్బాయిలు రండి, అబ్బాయిలు రండి, మగవాళ్ళు రండి. అబ్బాయిలు రండి, మగవాళ్ళు రండి, అబ్బాయిలు రండి, మగవాళ్ళు రండి. ఫ్యూచర్లో గొప్ప వాళ్ళు అయ్యేవాళ్ళు రండి, గొప్ప వాళ్ళు అయ్యేవారు రండి, గొప్ప వాళ్ళు అయ్యేవాళ్ళు రండి. వీరులు రండి, శూరులు రండి, ధీరులు రండి, మగధీరులు రండి. ఆర్డినరీ పీపుల్ వద్దు, వేస్ట్ పీపుల్ వద్దు, సాధించే వాళ్ళు. వేసుకో మ్యూజిక్, కార్తీక్ వేసుకో. అమ్మాయిలు ఇప్పుడు ఛాన్స్ మీకేనన్నా. ధైర్యం ఉంటే రండిరా, లేకుంటే ఐ గివ్ అప్, ఐఎమ్ ఫెయిల్ అని చెప్పేసి నేను వదిలిపెడతాను. మీకోసం ఇలాంటి పాట పెట్టాము, భరతనాట్యం, కూచిపూడి పెడతాం. ఒక్కటే విషయం గుర్తుంచుకోండి అమ్మాయిలు, ఒక్కసారి స్టేజ్ పైకి వచ్చి స్టెప్ వేసినా, స్టెప్ వేయకుండా స్టేజ్ మీదకి వచ్చి దిగితే చాలు, భయం పోతుంది. రండిరా అందరు అమ్మాయిలు రండి, కమాన్ ఆల్ గర్ల్స్ ప్లీజ్ కమాన్ స్టేజ్. దట్స్ గుడ్, రండి నాన్న. ఒక్క అమ్మాయి కూడా కింద ఉండొద్దు. అబ్బాయిలు ఉంటే నాకు ప్రాబ్లం లేదా, అబ్బాయిలు ఉంటే ఉండొచ్చు, ఒక్క అమ్మాయి కూడా కింద ఉండొద్దు. స్త్రీ శక్తి అందరు రావాలి. అమ్మాయిలందరూ బిలో 25 years, బిలో 35 years, బిలో 45 years, బిలో 55 years. అమ్మా కూర్చో, కూర్చో, రా. స్టేజ్ ఎక్కి దిగండి, డాన్స్ చేయొద్దు, డాన్స్ చేయొద్దు, స్టేజ్ ఎక్కి దిగాలి, స్టేజ్ ఎక్కి దిగండి. ఇలా చెయ్యి ఊపుతూ ఇలా దిగెళ్ళిపోండి, అంతే. ఇలా చెయ్యి ఊపుతూ దిగెళ్ళిపోండి. ధైర్యం ఉంటే, దమ్ముంటే 2 స్టెప్పులు వేయండి, లేకుంటే వెళ్ళిపోండి. అమ్మా అమ్మా, నేను మీకు మాట ఇచ్చాను, ఫస్ట్ డే స్టేజ్ ఎక్కిస్తాను మాట ఇచ్చాను. ఇదే, రండి 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 బాబు, ఎంకరేజ్ చేయండి నా పిల్లల్ని. మనం చేద్దాం. స్త్రీ శక్తి జిందాబాద్ చెప్పండి. స్త్రీ శక్తి, స్త్రీ శక్తి. గర్ల్స్ సార్ జిందాబాద్. గర్ల్స్ సార్, దట్ గర్ల్స్ సార్ వేస్ట్ అని చెప్పండి. దట్ గర్ల్స్ సార్ వేస్ట్, దట్ గర్ల్స్ సార్. అమ్మా ఇలాంటి మాట ఎందుకమ్మా? మళ్ళీ యూనివర్సిటీలో స్టేజ్ ఎక్కే ఛాన్స్ ఎప్పుడు దొరుకుతుందా? ఎవరు పిలవరమ్మా. ఒకసారి స్టేజ్ ఎక్కండి రా బాబు, ఈ ఫోటో తీసుకోండి, నేను స్టేజ్ ఎక్కినాను మీ అమ్మ నాన్నకి చెప్పుకోండి. ఏం చేసారు వేరే సంగతి. రండి. ఓకే, బాగా చేశారమ్మా, సూపర్ అమ్మా. మీకు నా అమ్మా అమ్మా అలాగండి. అందరు కూడా ఇలా చెయ్యి ఊపుతూ, అది పాట నడుస్తుంటుంది, ఎందుకంటే నాకు టైం లేదు. ఇలా చెయ్యి ఊపుతూ ఇలా దిగేలండి. ఇలా అందరు చెయ్యాలి.
ఇలా అంటూ దిగిపోండి. మీ డ్యూటీ ఏం తెలుసా? చప్పట్లు కొడుతుండాలి. ఓకేనా? కమాన్, మ్యూజిక్ రండమ్మా. ఇలా అంటూ దిగిపోండి. ఇలా ఎవరైతే అదృష్టవంతులో వాళ్ళే వస్తారు. మనం అందరం చేయలేం. టైం ఉంటే బలవంతంగా పట్టుకొచ్చే వాళ్ళం. నో ప్రాబ్లం. ఇప్పుడు చెప్పండి, ఇంకా భయం ఉందా? ఎదుర్కొంటారా ఇంటర్వ్యూస్ను? ఎదుర్కొంటారా గ్రూప్ డిస్కషన్స్? ధైర్యంగా ఉంటారా? తల ఎత్తుకొని బతుకుతారా? అమ్మాయిలు మీకే చెప్తున్నానన్న, భయపడకండి. చెప్పు తీయండి అవసరమైతే. ఏం కాదు, భయం మాత్రం భయపడద్దు. మీ అమ్మడున్నాం. బాయ్స్, మీరు సంస్కారవంతులు, నాకు తెలుసు, మంచివాళ్ళు. ఓకే, నౌ ఐఎమ్ క్లోజింగ్ దిస్ ఫస్ట్ పార్ట్. ఐ విల్ కమ్ బ్యాక్ విత్ సెకండ్ పార్ట్.